నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు తీసుకుని రానున్న నేపథ్యంలో దీనిపైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాయి. అన్ని వేరు విధానాలను పాటిస్తూ ఉన్నాయి. మన విధానం అత్యుత్తమంగా సంతృప్తి కలిగేలా ఉండాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. అందుకే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేస్తామని సీఎం గారు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన సీఎం చంద్రబాబు గారు శనివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ పథకం వల్ల పెరిగే ప్రయాణికుల సంఖ్యను తగినట్లుగా బస్సుల సంఖ్యలు పెంచాలని ఆదేశించారు. కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, అవసరమైతే అద్దెకు తీసుకురావాలని సూచించారు. ఇక పైన తీసుకునే బస్సులన్నీ విద్యుత్ వే ఉండాలని, ఇప్పుడున్న బస్సులు ఈవీలుగా మార్చేందుకు ఉన్న అవకాశాలపైన అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకు వినియోగం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వాటి వైపు మొగ్గు చూపాలని చెప్పేసి, అలాగే డీజిల్, విద్యుత్, సిఎన్జి బస్సులు, బ్యాటరీ స్వాపింగ్, ఇలా ఏ బస్సులు కొనుగోలు నిర్వహణకు ఎంత ఖర్చు అవుతూ ఉందో ప్రతిపాదనలు రూపొందించండి. బ్యాటరీ లేకుండా బస్సులు, ప్రైవేటు సంస్థలు సర్వీస్ స్టేషన్ల నిర్వహించడం, బస్సులు ఆపరేట్ చేయడం, ఇలా ఏ విధానంలో ఖర్చులు తగ్గుతూ ఉన్నాయో పరిశీలించాలని చెప్పి ఆయన అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.